నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. లోక్సభ 4వ విడత ఎన్నికలకు దేశవ్యాప్తంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరుగుతోంది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు 4 విడతల్లో జరగనుండగా తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. 4వ విడత ఎన్నికలకు తొలి రోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ప్రకటన రాగా తొలి రోజే అభ్యర్థులు అనుచర గణంతో కలిసి భారీ ర్యాలీలతో నామపత్రాలు సమర్పించారు. ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. కేశవ్ దే తొలి నామినేషన్ అని ఈసీ వెబ్సైట్లో పేర్కొన్నారు. మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తొలి రోజే నామినేషన్ వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వరరెడ్డి, వైకాపా అభ్యర్థిగా బుట్ట రేణుక నామపత్రాలు సమర్పించారు. గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇరు వర్గాలు ఒకేసారి రావడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతపురం జిల్లాలో వైకాపా శ్రేణులు అరాచకానికి దిగుతున్నాయి. కళ్యాణదుర్గంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ బాబుపై దాడికి తెగబడ్డారు. ప్రచార సమయంలో రోడ్డుకు అడ్డుగా పెట్టిన వాహనాన్ని పక్కకు తీయాలని కోరినందుకు వైకాపా రౌడీలు రమేష్ బాబుపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ బాబును అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య రౌడీలను వెంట పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. అటు ఉరవకొండలో తెలుగుదేశం ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి దిగాయి. తెలుగుదేశం బూత్ కన్వీనర్ నాగభూషణం, అతని మిత్రుడు సంతోష్ తో కలిసి డ్రైవర్స్ కాలనీలో ఓటా జాబితా పరిశీలిస్తుండగా వైకాపా నాయకులు దాడి చేశారని తెలిపారు. స్థానిక తెలుగుదేశం నాయకులు సంతోష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. భీమిలి, జీడి, నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల, విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణ యాదవ్, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిదేవుడు, మాజీ ఎంపీపీ గోపిరాజు, పలువురు మాజీ సర్పంచులు తెలుగుదేశంలో చేరారు. జీడి, నెల్లూరు నుంచి సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబునాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడుని కూడా చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్ పై గులకరాయితో దాడి చేసిన కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. 2 రోజుల క్రితమే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు రాయి దాడి కేసు అనుమానితుల బంధువులు తమ పిల్లల వివరాలు తెలపాలని విజయవాడ కోర్టులో సెర్చ్ పిటిషన్ వేశారు. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సహా 17 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడటంతో తొలి రోజే పలువురు అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు. మెదక్ భాజపా అభ్యర్థిగా రఘునందన్ రావు కలెక్టరేట్లో నామపత్రాలు సమర్పించారు. మెదక్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున అక్కపాక తిరుపతి నామినేషన్ వేశారు. అదే స్థానానికి మరో 3 స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. కేంద్రం 10 ఏళ్లలో తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని పింగళి వెంకట్రామిరెడ్డి హాల్లో భాజపా 10 ఏళ్ల ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా తాను చేసిన అభివృద్ధిని కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భాజపా లేకపోతే తాను లేనన్న ఆయన తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చలేదన్నారు. కానీ తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలు గతంలో బుద్ధి చెప్పారని కిషన్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో తాను పనిచేశారని అనుకుంటేనే ఓటు వేయమని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ పరిణామాలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కేటీఆర్ మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి రైతులకు ఆదుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అదే డిమాండ్ చేస్తున్నారన్న కేటీఆర్ మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కట్టేందుకు ఎల్ఎన్టీ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ను బద్నాం చేయాలన్న ఒకే ఒక్క అజెండాతో కాఫర్ డ్యాం కట్టకుండా రైతుల్ని ముంచాలని చూస్తోందని విమర్శించారు.
తెలంగాణలో మాదిగలకు తీరని అన్యాయం, అవమానం జరుగుతోందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆక్షేపించారు. లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగలకు కనీసం 2 స్థానాలు కేటాయించాలని సికింద్రాబాద్ బేగంపేటలోని తన నివాసంలో మోత్కుపల్లి ఉపవాస దీక్ష చేపట్టారు. ఒక్క కుటుంబంలోనే 2 టికెట్లు ఇచ్చారన్న ఆయన తెలంగాణలో ఉన్న 80 లక్షల మాదిగ కుటుంబాలకు ఒక్క సీటైనా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలంటే మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951, 52 నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ పూర్తి కాగా సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. మణిపూర్లో 2 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో మొదటి 2 విడతల్లో నిర్వహిస్తున్నారు. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్, 40 సీట్లున్న బీహార్, 42 సీట్లు ఉన్న పశ్చిమ బంగాల్లో మొత్తం 7 విడతల్లో పోలింగ్ ఉండగా తొలి విడత యూపీలో 8, బీహార్లో 4, పశ్చిమ బంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. అసోంలో 5, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్మూ కశ్మీర్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. దేశంలో ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పుల్ని 100% తనిఖీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇటీవల కేరళలో జరిగిన మాక్ పోల్ ఉదంతాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. కాసర్గోడ్లో నిర్వహించిన మాక్ పోలింగ్ లో 4 ఈవీఎంలను వీవీప్యాట్లతో సరిపోలిస్తే భాజపాకు అదనంగా ఓట్లు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన ధర్మాసనం ఎన్నికల ప్రక్రియలో పవిత్రత అవసరమని పేర్కొంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా లేదు అని ఆందోళనకు తాబు లేకుండా చూడాలని సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ధర్మాసనం ఆరా తీయగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 100% ఈవీఎంలను చెక్ చేసిన తర్వాతే వాటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని ఈసీ తెలిపింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన 98 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అందులో ముంబైలోని ఫ్లాట్, పుణేలోని ఓ బంగ్లా, ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ముంబై ఫ్లాట్ శిల్పా శెట్టి పేరున ఉండగా పుణే బంగ్లా, ఈక్విటీ షేర్లు రాజ్ కుంద్రా పేరున ఉన్నట్లు ఈడీ తెలిపింది. బిట్ కాయిన్ల వినియోగం ద్వారా ఇన్వెస్టర్లను మోసగించారు అనే ఆరోపణలపై వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 2017 బిట్ కాయిన్ల రూపంలో ప్రతి నెల 10% తిరిగి ఇస్తామనే తప్పుడు హామీతో ప్రజల నుంచి 6,600 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజ్ కుంద్రా 285 బిట్ కాయిన్లను వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ల నుంచి పొందినట్లు తెలిపిన ఈడీ వాటి విలువ ఇప్పుడు 150 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది. అందుబాటులోని 14 టీఎంసీల్లో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీరు కేటాయిస్తూ ఈ నెల 12న జరిగిన భేటీలో నిర్ణయించిన మేరకు ఆదేశాలిచ్చింది. నాగార్జున సాగర్లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సూచించింది. తాగునీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని కృష్ణా బోర్డు సూచించింది. మే నెలలో మరోసారి సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 21న మహావీర్ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో మాంసం విక్రయ దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు వచ్చే ఆదివారం ఎలాంటి మాంసం విక్రయాలు జరపరాదని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని చికెన్, మటన్ తో సహా బీఫ్ మాంసం రిటైల్ విక్రయ దుకాణాలతో పాటు కబేళాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహావీర్ జయంతి రోజున ఎలాంటి మాంసం విక్రయాలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దుకాణదారులు మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారాన్ని అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి, బ్యాంకింగ్ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ 455 పాయింట్లు పతనమైంది. ఉదయం 73,135 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 73,473 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా సెన్సెక్స్ అమ్మకాలు ఒత్తిడికి గురవగా ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. 1:31 వద్ద 2 నిమిషాల వ్యవధిలోనే 318 పాయింట్లు పతనమైంది. ఈ క్రమంలో
72,366 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. చివరకు 72,489 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి 21,996 పాయింట్ల వద్ద ముగిసింది.